హాయ్ అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలాగైతే మేము ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాము. సో కొత్త సంవత్సరం తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాము. చూడండి, చిన్న వీడియో లెక్క పెట్టినాను. అలా భోంచేసి అలా తిరుపతిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత లగేజ్ పంపించేసాము. ఫస్ట్ లగేజ్ తిరుమలకి పంపించేస్తే అక్కడ కౌంటర్లో పెట్టేస్తే వాళ్ళు లగేజ్ తీసుకెళ్తారు. ఆల్మోస్ట్ అందరికి తెలిసింది, కొత్తగా చెప్పేదేం లేదు. సో వాయిస్ ఓవర్ ఇవ్వాలని ఇస్తున్నాను అంతే. సో లగేజ్ వేస్తే పంపించేసి మేము ఆరామ్గా కాలినడకన ప్లాన్ చేసినాము. సో అందుకోసం నేను నా ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెంకాయ అలాగే పూలు అన్నీ తీసుకునేసి అలిపిరి మెట్ల మార్గం దగ్గర పూజ చేసుకునేసి స్టార్ట్ అయితే చేసాము. అలిపిరి మెట్లు తెలుసు కదా, అలిపిరి మెట్లు శ్రీనివాస మెట్లు రెండు ఉంటాయి. అలిపిరి మెట్లు దాదాపు 2000 చిల్లర 3000 చిల్లర ఉండొచ్చు. సో అక్కడి నుంచి పూజ చేసుకునేసి నూతన సంవత్సరం స్టార్ట్ అయింది కనుక ఈ సంవత్సరం అంతా బాగుండాలనేసి ఏదో విధంగా మంచిగా జరగాలని తిరుమల నుంచే, అంటే కొత్త సంవత్సరం వైబ్స్ అన్ని తిరుమల నుంచే స్టార్ట్ చేసుకోవాలనేసి నేను నా ఫ్రెండ్ అనుకునేసి వెళ్ళిండేది. చూద్దాం ఎలా ఉంటే లొకేషన్స్ చూసుకుంటా రాముగా దేవి దర్శనం చేసుకునేసి అలా కొంచెం 2024 జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ కొత్త సంవత్సరంలో ఏమేమి చేయాలో తెలియజేసుకుంటూ కామెడీ సీన్ల మధ్య అందరితో కలిసిమెలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుమల క్షేత్రంలో, తిరుమల కొండపైకి మెట్ల మార్గంలో, అలిపిరి మెట్ల మార్గంలో బహుశా రెండో టైం నేను నా ఫ్రెండ్ వెళ్ళడం. సో సూపర్, చాలా జనాలు అయితే వెళ్తున్నారు. ఆరామ్గా ఆహ్లాదకరమైన వాతావరణం చెప్పాను కదా ఇంతకుముందే. సో నైస్ వాతావరణం బాగుంటుంది. అక్కడక్కడ కూర్చొనేసి కొంచెం థ్రిల్లింగ్గా అలాగే పైకి వెళ్ళేసాం. బాగుంది. తిరుమల వెళ్తే ఏదో తెలియని అనుభూతి. ఏదైనా కష్ట సుఖాలన్నీ మర్చిపోతాం. చిన్నగా నడుచుకుంటా ఆహ్లాదకరమైన గాలి, ఆ వాతావరణం బూస్ట్ ఎనర్జీ. తిరుమలకి వెళ్తే కనుక కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా వెళ్ళండి, ఏదో తెలియని బూస్ట్. ఎప్పుడైనా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా ఫ్రస్ట్రేషన్స్, ఇంకేమైనా మైండ్ రిలీఫ్ కోసం వెళ్ళాలనుకుంటే తిరుమల క్షేత్రం వెళ్ళండి. కాలినడకన ఆహ్లాదకరమైన గాలిలో ప్రతి మెట్టు ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది. మనసు శాంతి, మైండ్ అసలు స్ట్రెస్ అనేది ఉండదు. ఇంకా అలా ఒక క్లియర్ కట్లో చెప్పాలంటే మీరు అలా క్లియర్ అయిపోతారు అంతా. సో అక్కడే పైన రూమ్ తీసుకున్నాము. ఇదే మేము ఉండే రూము. అక్కడే ఉండేసి క్షేత్రం అంతా చూసేసిన తర్వాత, దర్శనం అయిన తర్వాత అలా బెంగళూరు